అబ్బా మైండ్ బ్లోయింగ్ అండి. మేము అక్కడే ఉండి షూట్ చేస్తున్నాం, చూస్తూనే ఉన్నాం అంతా మూవీ. కానీ మేము వెళ్ళి మానిటర్లో చూసుకోలేదు ఇంతవరకు, ఒక్క క్లిప్ కూడా చూసుకోలేదు. చూసేసరికి అయ్యో బాబోయ్ అసలు ఆ కెమెరా వర్క్ ఏంటి, అసలు సార్ లుక్ ఏంటి, మేము చూసిన దాన్ని బట్టి అయితే మూవీ ఈజ్ గోయింగ్ టు రాక్ అండి. అంతే, ఇంకా మాటలు లేవు. ఆల్రెడీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దేవరా మూవీ మీద. అది కంపల్సరీ రీచ్ అవుతుంది అని నమ్ముతున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండి టు బీ పార్ట్ ఆఫ్ దేవరా మూవీ. అఫ్ కోర్స్ అండి, అందరికీ డ్రీమ్ ఉంటుంది ఎన్టీఆర్ గారితో చెయ్యాలి ఒక మూవీ అని, అందరికీ డ్రీమ్ ఉంటుంది. సో నాకు అది దీంతో నెరవేరింది. సో పర్సనల్లీ నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆయన పెర్ఫార్మెన్స్కి. సో ఆబ్వియస్ ఆయన చూడడమే సరిపోతుంది. మా ఆర్టిస్టులందరికీ ఆయన సెట్లో ఉన్నారంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి. సార్ నడిచిన ఒక అడుగు ముందుకేసినా కూడా మేము అందరూ అలా చూస్తూ ఉంటాం అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ అండి టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అవునండి, జాన్వీ కపూర్ చూసి ఇంకా స్టార్డమ్ ఉంటుంది ఆబ్వియస్లీ, ఇంకొక రేంజ్లో మెయింటైన్ చేస్తూ ఉంటారని అనుకున్నాం. కానీ షీఈ్ వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ తనైతే ఇంకెంతసేపు బెటర్ ఇవ్వాలి, ఈ షాట్ ఇంకా బెటర్ ఇవ్వచ్చు అన్న తాపత్రయం చాలా చాలా ఎక్కువ తనకి. ఒకవేళ టేక్ ఓకే అన్నా కానీ తిని ఇంకా చేస్తా అనే మెంటాలిటీ అనమాట తనది. చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది తను కూడా. త్వరగా ఇంకా అవ్వలేదండి, ఇంకొక షెడ్యూల్ సాంగ్ పెండింగ్ ఉంది. సో యా, ఐఎమ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ అండి. ఇవే అండి ఇంకా జరుగుతున్నాయి. దేవరా అండ్ ఎన్బీకే 109 ఇంకా జరుగుతున్నాయి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నా రోల్ క్లైమాక్స్లో ఉంది. సో యా, దట్స్ ఇట్. ఒకేసారి తంతే వచ్చి వీళ్ళ ఫ్యామిలీలో పడ్డట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఫుట్బాల్ లాగా ఇటు షెడ్యూల్ అవ్వగానే అటు షెడ్యూల్ అవ్వగానే ఇట్లు అట్లా చూస్తాను. నాకు భలే వండరింగ్గా అనిపించింది. సో ఇట్స్ ఆల్ అబౌట్ లక్ అండి. కొత్త సంవత్సరం కొత్తగా ఉంది. అండ్ నేను ఆల్రెడీ చేసిన మూవీస్ కూడా ఈ ఇయర్లోనే రిలీజ్ అవబోతున్నాయి. సో 2024 అనేది చాలా స్పెషల్ నాకు. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండి.